అండి ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ పన్నీర్ కాజు మసాలా కర్రీ అండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక జీడిపప్పు వేసుకోవాలండి. బాగా దోరగా వేయించాలి. జీడిపప్పు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ రాగానే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి మొత్తం త్వరగా ఎగిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకున్నానండి. అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అందులో కొంచెం పసుపు, కారం వేసుకోవాలి. అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చాక ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. ఆయిల్లో 2 లవంగలు, బిర్యానీ ఆకులు 4 వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అవి కూడా వేసుకోవాలండి. బిర్యానీ ఆకు ఇవి త్వరగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇవి కూడా బాగా మగ్గాక 2 పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకుని వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు మగ్గనివ్వాలండి. మనం ముందుగా రెడీ చేసుకున్న 2 టమాటాల పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలండి. ఇందులో టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. బాగా మగ్గనివ్వాలండి గ్రేవీ దగ్గర పడేలాగా. రెండు నిమిషాలు మూత పెట్టి ఉండాలండి. రెండు నిమిషాల తర్వాత గ్రేవీ మొత్తం దగ్గర పడిందండి. ఆయిల్ కూడా బయటపడింది. ఇందులో ముందుగా రెడీ చేసుకున్న ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మొత్తం గ్రేవీ అంతా రెడీ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. గ్రేవీ అంతా దగ్గర పడే వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలండి. బాగా కలుపుకోండి. గ్రేవీ బాగా దగ్గర పడింది కదండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీరు, జీడిపప్పు ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలండి.
మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉండాలండి. చూసారు కదా, గ్రేవీ మొత్తం దగ్గర పడిపోయిందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, పన్నీర్ జీడిపప్పు మసాలా కర్రీ. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. పైన సర్వ్ చేస్తున్నాను కొత్తిమీర. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి.